ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ విశ్లేషణ మీకోసమే. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పరీక్షలో గెలవడమంటే బడ్జెట్లో ఉన్న ప్రతి నంబర్ను గుర్తుపెట్టుకోవడం కాదు. అసలు విషయమేంటంటే ప్రశ్నపత్రం తయారు చేసేవాళ్ల మైండ్ సెట్ను అర్థం చేసుకోవడం, వాళ్లు వేసే ఉచ్చులను ఛేదించడం. అదే అసలైన విజయం. మరి ఆ స్కిల్ని ఎలా సంపాదించాలో ఇవాళ చూద్దాం. ఈ ప్రశ్న చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మన టార్గెట్ కేవలం బడ్జెట్ చదివి పక్కన పెట్టేయడం కాదు, ఆ బడ్జెట్ నుంచొచ్చే చిక్కు ప్రశ్నల్ని ఛేదించడం. సో ఆ బట్టి కొట్టే విధానాన్ని పక్కన పెట్టేసి ఒక స్ట్రాటజిక్ ప్రిపరేషన్ మొదలు పెడదాం. మన మొదటి అడుగు ఈ మొత్తం విశ్లేషణకు మూలసూత్రం ఇదే. పోటీలో అందరికంటే ముందు ఉండాలంటే పేపర్ సెట్ చేసే వ్యక్తిలా ఆలోచించడం మొదలుపెట్టాలి. వాళ్ల మైండ్ సెట్లోకి వెళ్ళాలి. ఒక్కసారి ఈ స్లైడ్ చూడండి. ద్రవ్యలోటు 4.3%, మూలధన వ్యయం 12.2 లక్షల కోట్లు. ఈ నంబర్స్ చూడ్డానికి ఎంత సింపుల్గా ఉన్నాయో కదా. కానీ ఇక్కడే ఎగ్జామినర్ తన మొదటి వల పన్నుతాడు. ఈ అంకెలే వాళ్లకు ప్రశ్నలడగడానికి ఒక బంగారు ఘని అన్నమాట. ఇక్కడే దాగుంది మొదటి ట్రాప్. దీన్నే మనం డేటా కాంటెక్స్ట్ ట్రాప్ అని అంటాం. అంటే వాళ్ళిచ్చే సమాచారం కరెక్టే, కానీ దానికి సంబంధించిన సంవత్సరంగాని, లేదా అది బడ్జెట్ ఎస్టిమేటా లేక రివైజ్డ్ ఎస్టిమేటా BE/RE అనే ఒక్క చిన్న డీటెయిల్తో మొత్తం ఆన్సర్ మారిపోతుంది. 4.3% అనేది నిజమే, కానీ అది ఏ సంవత్సరానికి సంబంధించింది? బడ్జెట్ అంచనానా లేక సవరించిన అంచనానా? చాలామంది ఆస్పిరెంట్స్ ఇక్కడే తప్పులో కాలేస్తారు. సో మన ఫస్ట్ చీట్ కోడ్ ఇదే. ఏ నంబర్ చదివినా దాని పూర్తి కాంటెక్స్తో కలిపి చదవండి. జస్ట్ 4.3% అనే కాకుండా 2026-27 బడ్జెట్ అంచనా ప్రకారం ద్రవ్యలోటు 4.3% అని ఒక కంప్లీట్ సెంటెన్స్లా గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న అలవాటు మిమ్మల్ని చాలా తప్పుల నుండి ఈజీగా కాపాడుతుంది. సరే, ఒక ట్రాప్ని దాటేశాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్, రెండోది. ఇది ఎగ్జామినర్కి చాలా ఇష్టమైన ట్రాప్. అదే మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్ ట్రాప్. అంటే ఏంటంటే ఓ 3-4 కరెక్ట్ వాక్యాల మధ్యలో ఒకే ఒక చిన్న తప్పును దాచిపెట్టడం. మరి దాన్ని ఎలా కనిపెట్టాలో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చూడండి. MSME, టెక్స్టైల్స్, పూర్వోదయ, అమ్మో ఎన్ని పథకాలు, ఎన్ని అంకెలు. ఒక ఆస్పిరెంట్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంతకన్నా మంచి సోర్స్ ఎగ్జామినర్కి దొరకదు. అందుకే వీటన్నింటినీ కలిపి ఒకే ప్రశ్నగా అడగడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఉదాహరణకి ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి. ఒక క్షణం మీరు ఎగ్జామ్ హాల్లో ఉన్నారని ఊహించుకోండి. ఈ 3 స్టేట్మెంట్లు చదివినప్పుడు అన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయి. ఎందుకంటే 10,000 కోట్లు, 5 రీజన్స్ ఇలాంటివి బడ్జెట్లో చూసినట్టే ఉంటాయి కదా. కానీ అసలు వల్ల ఇక్కడే ఉంది. అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. స్టేట్మెంట్ 3 తప్పు. ఎందుకు? ఎందుకంటే బడ్జెట్లో చెప్పింది 4,000 బస్ కిలోమీటర్లు, కానీ ప్రశ్నలో ఇచ్చింది 4,000 కిలోమీటర్ల బస్సు మార్గాలు అని. ఈ రెండిటికీ చాలా తేడా ఉంది. చూశారా? సమాచారాన్ని పైపైన చదివేవాళ్ళని పట్టుకోడానికే ఎగ్జామినర్ ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేస్తారన్నమాట. సో మన రెండో చీట్ కోడ్ ఏంటంటే ప్రతి పదాన్ని స్కాన్ చెయ్యాలి, భూతద్దంలో పెట్టి చూడాలి. ముఖ్యంగా ఇలాంటి మల్టీ స్టేట్మెంట్ ప్రశ్నల్లో సమాధానం అంకెల్లో కాదు, పదాల్లోనే దాగి ఉంటుంది. తొందరపడితే ఒక మార్కు పోగొట్టుకున్నట్టే. ఖచ్చితత్వం అదే ఇక్కడ కీలకం. ఇక మూడో రకం ట్రాప్, మ్యాచ్ ద ఫాలోయింగ్ లేదా ఆడ్ వన్ అవుట్. ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేస్తారంటే ఆరోగ్యం, విద్య, క్రీడలు ఇలా వేర్వేరు రంగాల పథకాలను ఒకేచోట కలిపేసి ఒక కిచిడీ తయారు చేస్తారు. మీకు సరైన వర్గీకరణ తెలియకపోతే అయోమయంలో పడిపోవడం ఖాయం. ఇటు చూడండి, ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించిన పథకాలున్నాయి, అటు చూస్తే విద్య, క్రీడల పథకాలున్నాయి. చూడ్డానికి వేర్వేరుగానే కనిపిస్తున్నాయి, కానీ ఎగ్జామినర్ వీటిని ఎలా మిక్స్ చేసి కన్ఫ్యూజ్ చేస్తాడో చూడండి. ఆరోగ్య రంగం నుంచి నిమ్హాన్స్ 2, క్రీడల నుంచి ఖేలో ఇండియా ఇలా తీసి మిమ్మల్ని ఎలా పరీక్షిస్తారో చూద్దాం. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రశ్న చూడండి. చాలామందికి ఖేలో ఇండియా, క్రీడలు అని వెంటనే తెలిసిపోతుంది. నిమ్హాన్స్ 2 అనేది బహుశా ఆరోగ్యానికి సంబంధించింది అని గెస్ చేయగలరు. కాని అసలు కన్ఫ్యూజన్ అంతా గైడ్ అప్స్కిల్లింగ్ దగ్గరే మొదలవుతుంది. ఇది విద్యకు సంబంధించిందా లేక నైపుణ్యాభివృద్ధికా? ఇక్కడే తప్పు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అప్స్కిల్లింగ్ అనే పదం చూడగానే దాన్ని సాధారణంగా విద్య లేదా స్కిల్స్ కేటగిరీకి చెందింది అనుకొని తప్పు జతచేస్తారు. కానీ బడ్జెట్ ప్రకారం అది ప్రత్యేకంగా టూరిజం రంగానికి చెందిన పథకం.
ఇలా జనరలైజ్ చేయడం వల్లే మార్కులు పోతాయి. ఈ ఉచ్చును ఛేదించడానికి మన చీట్ కోడ్ నంబర్ 3 ఎలిమినేషన్ పద్ధతి. మీకు తెలియని దాని గురించి వర్రీ అవ్వకండి. ముందు మీకు 100కి 100% తెలిసిన జతను పట్టుకోండి. అంటే ఖేలో ఇండియా క్రీడలు. ఇప్పుడు ఆ జత లేని ఆప్షన్స్ని కొట్టేయండి. ఇలా చేస్తే మీకు మొత్తం సమాధానం తెలియకపోయినా కరెక్ట్ ఆన్సర్ కనుగొనే అవకాశం చాలా పెరుగుతుంది. ఇది గెస్ వర్క్ కాదు, ఇది లాజికల్ వర్క్. ఇప్పటిదాకా మనం చర్చించిన ఈ టెక్నిక్స్ అన్నిటినీ కలిపి పరీక్ష రోజున మనకు ఉపయోగపడే ఒక శక్తివంతమైన మైండ్ సెట్గా మార్చుకుందాం. ఇదే ఫైనల్ స్ట్రాటజీ. చివరిగా ఈ త్రాసును చూడండి. ఒకవైపు మీరు కష్టపడి చదివిన సబ్జెక్ట్, మరోవైపు మనం ఇప్పుడు నేర్చుకున్న స్ట్రాటజీ. ఎంత చదివామన్నది ఎంత ముఖ్యమో, దాన్ని పరీక్షలో ఎలా ప్రజెంట్ చేస్తామన్నది కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసినప్పుడే విజయం మీ సొంతమవుతుంది. అంతిమంగా మీరు సాధించాల్సిన మార్పు ఇదే. సిలబస్ను పూర్తి చేసే స్టూడెంట్గా ఉండొద్దు. ప్రశ్నాపత్రాన్ని డీకోడ్ చేసే స్ట్రాటజిస్ట్గా మారండి. ప్రతి చాప్టర్ చదివేటప్పుడు ఒక్క క్షణం ఆగి, నేనే ఎగ్జామినర్ అయితే ఇక్కడ నుండి ఎలాంటి ట్రిక్కీ క్వశ్చన్ ఇస్తాను అని ఆలోచించండి. ఈ ఒక్క వాక్యాన్ని గుర్తుంచుకోండి. మీరు చదివే ప్రతి టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్నలు రావొచ్చు, ఎలాంటి ట్రాప్స్ పెట్టొచ్చు అని ఆలోచించడం మొదలుపెడితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో విజయం ఖచ్చితంగా మీదే. ఆల్ ది బెస్ట్.